కాబట్టి మన ప్రతి పండుగ, ప్రతి వ్రతము, ప్రతి దీక్ష మన శరీరాన్ని, మనల్ని సీజనింగ్ చేస్తూ ఉంటుంది. మనకు 3 కాలాలు ఉన్నాయి: వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. ఈ 3 కాలాల్లో మనకు వచ్చే పండుగలన్నీ దేవుణ్ణి ఆధారంగా చేసుకొని రాలేదు. దేవుణ్ణి నెపంగా పెట్టుకొని ఒక ఆచారం అనేది మన ఆరోగ్యం కోసరం, మనం ఆనందంగా ఉండడం కోసరం, మనం మంచి మానసిక స్థితితో బ్రతకడం కోసరం వచ్చినటువంటి అంశాలు ఇవి. కాబట్టి ఇదేదో దేవుడి కోసం చేస్తున్నానని మొక్కుబడిగా చేయకండి. ఇందులో కంప్లీట్ 100కి 100 పాళ్ళు మీ యొక్క హితమే, మీకు ఫలితాన్ని ఇవ్వడానికే, మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికే, మీకు సత్ఫలితాలను ఇవ్వడానికే ఇవన్నీ కూడా ఈ ఆచార రూపంలో మనకు వచ్చినటువంటి ప్రతిదీ. కాబట్టి ప్రతి పండుగ వెనక దైవము, అలాగనే ఒక ధర్మము, అలాగనే మన ఆరోగ్యము, మనకు ఆనందము, మనకు ఆహ్లాదము, విజ్ఞానము, ఇవన్నీ దాగున్నాయి ప్రతి పండుగ వెనక.